హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మునగాకుతో కందిపప్పు వేసి పొడిపప్పు ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. ముందుగా మనము మునగాకును అయితే తీసుకుందాము. ఇలా మునగాకుని మనము నీట్గా రెడీ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క ఆకు తెంచుకోవాలి. మనము ఫస్ట్ ఈ మునగాకు మాత్రం ఎంతో మంచిది, ఇందులో అన్ని విటమిన్స్ ఉంటాయి. ఇలా మనం తెంచుకున్న ఆకుల్ని మాత్రం మనము సాల్ట్ వేసి, క్రిస్టల్ సాల్ట్ వేసి మనం ఇలా కడుక్కోవాలి. ఇలా 2 times కడుక్కున్న తర్వాత మనము ఒక ప్లేట్ తీసుకొని అందులో ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత అయితే మనము కందిపప్పుని కూడా నానబెట్టి పెట్టుకుందాము. కందిపప్పుని మాత్రం మనము ఒక 10 hours అయినా నానబెట్టాలి. అలా నానబెట్టిన తర్వాత అయితే నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు రెడీ చేసుకున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని అయితే అందులో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసాను. ఆ తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. అందులో కొద్దిగా సాల్ట్ వేసాను. ఈ ఆనియన్స్ త్వరగా ఉడకడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్స్ త్వరగా ఉడుకుతాయి. ఆ తర్వాత నేనైతే పసుపు వేసుకున్నాను. పసుపు వేసిన తర్వాత అయితే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మునగాకు వేసాను. మునగాకుని ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే మునగాకు స్మెల్ అనేది రాదు, పచ్చివాసన కూడా పోతుంది. ఆ మునగాకు కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న కందిపప్పు వేసుకొని అయితే మనము మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా కాసేపు ఉడికిన తర్వాత అయితే మనం సరిపడా అంత కారం, ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత అయితే కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇలా కొబ్బరి పొడి వేసుకొని చేసుకుంటే ఈ మునగాకు పొడి కూర బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం అయిన తర్వాత నేను ధనియాల పొడి వేసాను. ధనియాల పొడి కూడా వేసిన తర్వాత నేను కాసేపు ఉడకనిచ్చాను. ఇలా ఇవన్నీ ఉడికిన తర్వాత అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ కందిపప్పుని నానబెట్టుకోకపోయినా కూడా మనము ఒక 50% అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత పోపులో వేసుకుంటే కూడా అలా కూడా బాగుంటుంది.